వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్లపట్నం SNP అగ్రహారంలోని ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయ జ్ఞానపీఠ భక్త సమాజం ఆధ్వర్యంలో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా 3వ రోజు అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. సుబ్రహ్మణ్య స్వామి హోమం చేశారు. నవరాత్రుల సందర్భంగా ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం కలశ పూజ, హోమము, సాయంత్రం మరల కలశ పూజ, ప్రత్యేక హారతులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 30వ తేదీన అమ్మవారికి ప్రత్యేక అభిషేకం జరుగుతున్నదని ఆలయ నిర్వాహకులు తెలిపారు. చివరి రోజైన 3వ తారీఖు ఉదయం మహాచండీ హోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీ ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయం నందు దసరా శరణవరాత్రి మహోత్సవంలో భాగంగా ప్రసన్న దుర్గా భవానీ మాత ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అలానే ఈ యొక్క నవరాత్రి కార్యక్రమాలు 2/10/2025 వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు ఉదయం గోత్రనామాలతో కలశ పూజ, కుంకుమార్చన, ప్రతిరోజు ఉదయం 9 గంటల ప్రత్యేకమైన హోమములు, అలానే సాయంత్రం 6:30 గంటలకు కలశ పూజ, కుంకుమార్చన, అనంతరం 8 గంటలకి ప్రసన్న దుర్గా భవానీ మాత ప్రత్యేక. అలానే శుక్రవారం మహాలక్ష్మీదేవి అవతారంలో సాయంత్రం కూడా లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకమైన కుంకుమ పూజ కార్యక్రమం కలదు. మహిళలందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అలానే దుర్గాష్టమి రోజు ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రత్యేకమైన అభిషేక కార్యక్రమం కూడా కలదు. కావున భక్తులందరూ గమనించి ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి పూజా కార్యక్రమం పాల్గొంచుకొని తీర్థప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి వారి ద్వారా ఉచిత ఐ క్యాంపు శిబిరాన్ని గ్రామ సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉచిత ఐ క్యాంపు ద్వారా గ్రామంలో ప్రజలకు కంటి పరీక్షలు, మందులు ఉచితంగా పంపిణీ చేశారు. జీఎస్టీ తగ్గింపుపై పేద ప్రజల్లో ఆనందం నెలకొందన్నారు. ఈ సందర్భంగా మోదీ, నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు, ఉప సర్పంచ్ అడప వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా ఉప అధ్యక్షుడు అడప శ్రీను తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కంటికి సంబంధించి మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతున్నది. ఈ వైద్య శిబిరం నందు కూడా కంటికి సంబంధించిన శుక్లం ఆపరేషన్లు, షుగర్ సంబంధించి నరం టెస్టులు, కంటికి నలుగుడికి సంబంధించిన కార్నియా స్పెషలిస్ట్ సంబంధించిన అన్నీ కూడా కంటి పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఇప్పటికీ ఒక 20-30 మంది దాకా శుక్లం ఆపరేషన్లకి అందరికీ కూడా సెలెక్ట్ అయ్యారు. వీళ్ళందరికీ కూడా ఉచితంగా ఆపరేషన్ జరిపించి వారికి మందులు ప్లస్ గాగుల్స్ అన్నీ ఇచ్చి మళ్ళీ ఇక్కడ బస్సులో ఇక్కడ దింపడం జరుగుతుంది. అందరూ ఈ సద్వినియోగం బాగా. అందరికీ నమస్కారం. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడస్కూర్ గ్రామం. ఈరోజు మా గ్రామ పంచాయతీ వద్ద మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు మా గ్రామంలో చేయడం జరుగుతుంది. ఈరోజు మా గ్రామ పంచాయతీ వద్ద ఉచిత కంటి ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. పేదవాళ్ళందరికీ ఉపయోగపడేలాగా జీఎస్టీలు తగ్గించడం మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది. అందుకు నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. 2 రోజుల క్రితం మేము స్త్రీలకు ఉపయోగపడేలాగా ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వ నాయకులందరూ కలిసి అందరం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వం అంతా కూడా ప్రజలందరికీ మేలు చేసేలా మంచి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలందరికీ ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నారు. కూటమి నాయకులందరికీ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని అందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం సాంఘిక సంస్కరణ, అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి, శూద్రులకు ముఖ్యంగా మహిళలకు విద్యా, సాంఘిక హక్కులు కల్పించడం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా 1873 సెప్టెంబర్ 24న
సత్యశోధక్ సమాజ్ స్థాపించారని, సెప్టెంబర్ 24 నుండి 30 వరకు వారోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామని నియోజకవర్గం ఎంపీసీ సంఘం అధ్యక్షుడు యాట నాగేశ్వరరావు అన్నారు. ముఖ్యంగా శూద్రులను వారి నడుముకు తాటాకు కట్టేవారు. వారి పాదములు ఎక్కడ తొక్కుతామో అనే భయంతో వారి మూతికి ముంత కట్టేవారు. ఈ కార్యక్రమంలో కొట్టువాడ హరిబాబు, సత్యశివరెడ్డి, ఎండి అలీఖాన్, కరిపోతు నవీన్, మేడిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ నేటికి 152 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు ద్రాక్షారామ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాల వద్ద ప్రజా సంఘాల నాయకులు, సిపిఐ నాయకులు ఎవరో నూకల బలరామ గారు, టీడీఎస్సీ నాయకులు డి సిద్ధు గారు, అదేగా ప్రజా సంఘం నాయకులు, ప్రజా పోరాట నాయకులు రామరాజు గారు, హరిబాబు గారు, భీమశంకరం గారు, ఇలా కొల్లప కామేశ్వరరావు గారు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం చాలా సంతోషకరం. మరి ఆనాడు అసలు ఈ కుల వ్యవస్థ ఎందుకు వచ్చిందన్న దానికి విషయం ఏంటంటే, ఆనాడు మనిషిని జంతువుకన్నా హీనంగా చూసే రోజులు, అగ్రవర్ణాల దాటికి ఈ కుల వివక్షణ ఎక్కువ ఇవ్వడం వల్ల మహాత్మా పూలే చలించి సత్యశోధక్ సమాజం అనే ఒక సమాజం స్థాపించారు. ఆ సమాజం స్థాపించిన నేటికి 152 సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఆనాడు ఒక శూద్రులను నడని తాడే కట్టేవారు. అంటే ఆయన నడుస్తున్నప్పుడు వాళ్ళ అడుగులు ఎక్కడ తక్కువ వస్తుందన్న భయంతో మూతికి ముంత కట్టేవారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ రెహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ క్రీడా మైదానంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ గారు, మంత్రి వివేక్ వెంకట్ స్వామి వారి సతీమణి సరోజ గారు, ఇతర చైర్మన్లు మరియు నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వందలాదిగా భూ నిర్వాసితులు పాల్గొన్నారు. అక్కడ ప్రజలు తిరస్కరిస్తే భూములు ఇవ్వడానికి ఇక్కడ ఉన్న ప్రజలు అడుగుతా ఉన్నాను. భూములకు యజమానులు రైతులు మేము ఏ రైతులను తీసుకుంటామని చెప్పని చట్టాన్ని సవరించి రైతుల నుంచి బలవంతంగా నెల్లూరు జిల్లాలో 40,000 ఎకరాలు సేకరించారు. ఇప్పటికే కృష్ణపట్నం ఓడరేవు దగ్గర రిలయన్స్ 2,500 ఎకరాలు విద్యుత్తు థర్మల్ పవర్ స్టేషన్ పెడతాను తీసుకొని ఇప్పటికే 20 సంవత్సరాలు అయింది. పెట్టాడా? ఇప్పుడు మన పరిశ్రమ శాఖ మంత్రి చదువుతున్నాడు, పరిశ్రమలు పెడతామని ఎవరైనా పెట్టకపోతే నోటీసులు ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నారు నోటీసులు? ఏ కంపెనీలు నోటీసులు ఇచ్చారు చెప్పండి, ప్రకటించండి. ఎంత భూమి ఇచ్చారు ప్రకటించండి. చెక్కులు లేదా భూమి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 105 మందికి రోగ బాధితులకు 40,50,500 రూపాయల చెక్కులను ఎంపీ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు ఒక వరం లాంటిదని ఎంపీ పోరిక బలరాం నాయక్ అన్నారు. పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు
మాట్లాడమని త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నేతలు దానికి డబ్బులు ఇవాళ 100 మందికి ఇక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళకి 40 లక్షల రూపాయలు ఇవాళ మహబాద్లో వాళ్ళు చెక్కులు అందజేయడం జరిగింది. ఆ చెక్కులు భాగంగా వారికి వచ్చినప్పుడు ఇంకా ఎవరైనా ఉంటే ఇవాళ పబ్లిసిటీ చేసుకునేది. ఎందుకంటే ఏదో మా పార్టీ గురించి కాదు, కింది స్థాయిలో బీద వాళ్ళకు ఏదన్నా యాక్సిడెంట్ కానీ జ్వరాలు కానీ దగ్గు కానీ ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకున్నా, ప్రైవేట్లో ట్రీట్మెంట్ తీసుకున్నా వారికి మేము తప్పకుండా మాకు బిల్లు సబ్మిట్ చేస్తే వాళ్లకు మేము ఒక పాలసీ తీసుకున్నాం. ఆ పాలసీ ప్రకారంగా వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పడం జరుగుతుంది. ఎవరెవరు ఆదివాసులు కానీ లంబాడాలు కానీ మేము అన్నదమ్ముల లెక్కనే ఉన్నాం, అన్నదమ్ముల లెక్కన నడుస్తాం. ఎవరో గిట్టని వాళ్ళు కేసులు అప్పుడు ఏంచినా దానికి ఏ విధంగా మేము సాల్వ్ చేయాలో గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో నూతన ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్య స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చక స్వాములు వేదాచర్వీదం అందించగా స్వామివారి చిత్రపటమును పర్యవేక్షకు విజయసారవి అందించారు. ఈ కార్యక్రమంలో గోదావరి డెల్టా చైర్మన్ జి శ్రీనివాస్, చాగంటి స్వామి, ఎం నాని, సాయిబాబు రాజు, పద్మ, శ్రీహరి రాజు, పి శ్రీను, గ్రామ శాఖలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అలాగే నాకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పల్లా శ్రీనివాస్ గారు వాళ్ళు నన్ను గుర్తించి నన్ను నమ్మి ఇటువంటి బాధ్యతలు నాకు అప్పచెప్పారు. ఇటువంటి మంచి రోజున నాకు తొలి అడుగు అనేది అంతర్వేది నరసింహస్వామి పుణ్యక్షేత్రం నుంచి మొదలు పెడతామని నా మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను. అలాగే నా కుటుంబ సభ్యులైన తెలుగుదేశం కార్యకర్తలు కూడా అదే కోరుకున్నారు. సో నా తొలి అడుగు ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాను. ప్రతి కార్యకర్తతో, ప్రతి నాయకులతో మమేకమై ఈ పార్టీని రాజోలు నియోజకవర్గంలో మరింత బలోపేతం చేసి రాష్ట్రంలో కూడా రాజోలు తెలుగుదేశం అనే దాన్ని మనం అందరం కలిసి చాడుదాం. ఆ దేవదేవుని ఆశీస్సులు మనందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ అవకాశాన్ని ఇచ్చి ఇదంతా కోఆర్డినేట్ చేసిన దేవస్థానం వారికి, గ్రామ శాఖలకి, ప్రతి కార్యకర్తకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయిల్ ఫెడర్ పనితీరు, నిర్వహణ, ఉద్యోగుల హాజరు, రైతులకు అందిస్తున్న సేవలపై సమీక్ష చేపట్టారు. సమయ పాలన పాటించని సిబ్బంది పట్ల తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. హైదరాబాద్లోని రాయదుర్గంలో హెచ్సిఏ హెల్త్ కేర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఇవాళ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. హెచ్సిఏ హెల్త్ కేర్ ఓ ప్రముఖ అమెరికన్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడర్గా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ కేపబిలిటీ సెంటర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, అనలిటిక్స్ రంగాలలో ప్రతిభావంతులను తీర్చిదిద్దడంపై దృష్టి సారించనుంది. You see, this is a long-term partnership that goes beyond today's inauguration, that will contribute a lot in terms of research, innovation, skill development, and the most importantly, the well-being of the global citizens. As we mark this inauguration,
let us remember the ultimate goal of the healthcare is not about just creating the infrastructure, but I believe everybody believes it's about the human touch, the life saved, the families comforted, and the hope restored. With healthcare entry into our ecosystem, I am confident that Hyderabad will be the forefront of shaping the future of patient care across the world. On behalf of Government of Telangana and on behalf of our Chief Minister Mr. Revanth Reddy, I extend my warmest congratulations to the HCL on this milestone, and I assure you of a continued partnership in the journey ahead. In conclusion, I would like to mention, and this is the start of the journey in terms of the healthcare GCCs, and we would like to literally see that, as mentioned by Mr. Sanjay, over a period of this 1 year, nobody would have believed, and many partners over here. సిద్దిపేట జిల్లా వర్గంలోని జ్ఞాన సరస్వతి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. కవితకు ఘన స్వాగతం పలికారు జాగృతి కార్యకర్తలు, అభిమానులు, ఆలయ ప్రతినిధులు. ఈ సందర్భంగా వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయానికి నవరాత్రి ఉత్సవాల సమయంలో రావడం నా అదృష్టం అన్నారు. అమ్మవారు ఇక్కడ కొలువై ఉండటం మన అదృష్టం. అమ్మవారి దయతో అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలన్నారు. सर्वेषां भक्तजनानां गोत्रोद्भवस्य नामधेयस्य सहकुटुम्बस्य सपुत्रकस्य सपरिवारवर्गस्य सबान्धवस्य आयुष्याभिवृद्ध्यर्थम् अस्माकं सह कुटुम्बानां योग क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः भगवते बुद्धिप्रदां ललितं हृदयं वदनं मधुरं नयनैयुगलं करुणाभिमयणो या कुन्देन्दुरुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभजगद्देवैः सदा पूजिता विश्वाविराजते अम्बे तमे नदे तमे देवे तमे सरस्वती अप्रशस्तादेव स्वसि प्रशस्तिमं वनस्पति आनादिवाग्रहदपर्वतादा. మహిళలకు బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. చాలా కాలంగా మాటలకే పరిమితమై ఆచరణ కాని పనులు ఇప్పుడు హైదరాబాద్ మొత్తం అమలవుతున్నాయని అన్నారు. తెలంగాణ మన నీళ్లు నిధులు నియామకాలపై జరిగింది. తెలంగాణకి అన్యాయం జరిగిందని రాష్ట్రం తెచ్చుకుంటే రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్కి అన్యాయం జరిగింది. కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం రాగానే అప్పుడు అమలు కాని హామీలు ఇప్పుడు అమలు చేస్తున్నామన్నారు. నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని, ఎవరికైనా రాకపోతే రేషన్ కార్డు అప్లై చేసుకోవాలన్నారు. అంటే ఎంత లోనైనా ఇస్తా ఉన్నారు. అది మహిళలు సాధించిన నమ్మకం, విశ్వాసం. మీ వెనుక ప్రభుత్వం ఉంది అనేటువంటి ఉద్దేశంతో మనకు 10,000 కావాలన్నా డబుల్ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. కానీ ఈ రోజు ఒక్కొక్కరు 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు తీసుకొని చిన్న చిన్న షాపులు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇది మనం సాధించేటువంటి విజయం. వాస్తవానికి చేతిలో 4 రూపాయలు ఉంటే ఆత్మవిశ్వాసం వస్తుంది, ఆత్మ గౌరవం కూడా దొరుకుతుంది. మనకు నచ్చినట్టుగా నచ్చింది కొనుక్కోవచ్చు. పిల్లలకి పెట్టుబడి పెట్టి చదివించి ప్రయోజకులుగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు మరి ఉండి చనిపోయినటువంటి మహిళలకు లోన్ బీమా కూడా 2 లక్షల వరకు పెట్టడం జరిగింది. అట్లా ఈరోజు మహిళా సంఘాలకు యూనిఫామ్ ఉండాలి, ఎక్కడికన్నా పోయినా కూడా వీళ్ళు మహిళా సంఘం అనేటువంటి గౌరవం ఉండాలని చేనేత అన్నలకు ఇచ్చి చీరలు నేయించడం జరుగుతుంది. వాస్తవానికి ఇప్పటికే రావాలి, కానీ మనం ఎక్కడో బయట కొనుక్కొస్తే వచ్చేది. కానీ చేనేత కార్మికులకు సిరిసిల్ల, జగిత్యాల, మరి అక్కడ చొప్పదండి ఆ ఏరియాలు ఇవ్వడంతో కొద్దిగా డిలే అయింది. అంగన్వాడీ టీచర్ అమ్మలది వచ్చినాయి చీరలు, మహిళా సంఘాల వాళ్ళవి కూడా వచ్చేటివి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మహిళల అభివృద్ధి కోసం ఇక్కడ పోషణ మాసం అని పెట్టిన అంగన్వాడీ సెంటర్. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వస్తారు,
వాళ్ళకు మంచి పౌష్టికారం ఏం తీసుకోవాలి, ఏం ఉండాలి. పాట్నాలోని సదాకత్ ఆశ్రమంలో కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్వాతంత్ర్యం అనంతరం బీహార్ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న ఈ సమావేశానికి నాంది పలికేందుకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సమయంలో ఆయనతో పాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు, బీహార్ ప్రముఖ నేతలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చింతమోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. మోడీ 11 సంవత్సరాల పాలన నల్లధనం బయటికి తీసి ప్రతి ఇంటికి పంచుతా అన్న మోడీ మాట తప్పాడు. దేశంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. బ్యాంకులను జాతీయం చేసింది ఇందిరాగాంధీ. మోడీ ప్రభుత్వం 1400 లక్షల కోట్లు రుణమాఫీ కేవలం దేశంలో ఉన్న సంపన్నుల కోసమే రుణమాఫీ చేసినట్టు ఉందన్నారు. 35 సంవత్సరాల్లో దేశాన్ని ఇంత స్థాయికి తీసుకెళ్ళింది ఆర్థిక సంస్కరణలు డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోక తప్పదు. మరి అటువంటి భారతదేశ ప్రగతిని ఇప్పుడు మన మోడీ గారు నేను చేశాను సంకరించుకుంటే అది ఇదివరకే తమాషా తప్ప వేరేది. మరి ఒక 3 వారాల నాడు మెదక్కి వెళ్ళారు. సంగారెడ్డి 49 సంవత్సరాల తర్వాత వెళ్ళారు. మెదక్ జిల్లా కలెక్టర్ ఒక ఆయన నన్ను పిలిచారు. 49 సంవత్సరాల నాడు మా ఇంటికి రావయ్యా, బంగ్లాలో భోజనం చేసుకోవయ్యా. ఆ రోజు వెళ్ళాక మొన్న 3 వారాల నాటి వెళ్ళి వస్తుంటే 7 గంటలప్పుడు నేను చూశాను ఈ నానక్ రామ్ కూడా. నేను అడిగాను ఇది ఏంటి, ఏం ప్రదేశం అంటే నానక్ రామ్ కూడా అని చెప్పారు. ఇది ఎన్ని అంతస్తుల భవనము అని అడిగాను. 40 అంతస్తులు ఉన్నాయన్నారు. దాదాపు 140 అంతస్తులు బిల్డింగ్ చూసి నాకు అడుగుతున్నాయి. బాగా బాధపడ్డాను. ఏమి కారణం? ఇంత సంపదను మనం కోల్పోయినామే, ఏం సాధించాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఏముంది మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? తూర్పున సముద్రం ఉంది, ఈ చివరి నుంచి. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో 52వ పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ నాయకులు భూపాల్ చౌదరి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తనయుడు భూపాల్ చౌదరి 52వ పుట్టినరోజు గ్రామ నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి చాలా ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు వేడుకలు భూపాల్ చౌదరికి సన్మానించి పూలమాలతో సత్కరించడం జరిగింది. అంతులేని అభిమానంతో గ్రామంలో, పట్టణంలో అభిమానులు వచ్చి పండుగ వాతావరణం నెలకొంది. పండుగ వాతావరణంలో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఇన్ఛార్జి ఎన్ మల్లప్ప, వెంకటేష్ చౌదరి, మారుతి నాయుడు, టౌన్ విజయకృష్ణ అధ్యక్షులు తిమ్మప్ప, మండల అధ్యక్షులు శివన్న, పెద్దతులు షరీఫ్, నరసప్ప, వెంకటరమణ, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా యువ నాయకులు ఆదోని తెలుగుదేశం పార్టీ యూత్ ఐకాన్ మా అన్న అయినటువంటి భూపాల్ చౌదరి అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు అన్న జన్మదినం అంటే ఒక ప్రత్యేకత. ఇందాకే మల్లప్పన చెప్పాడు అన్న గురించి. ఎక్కువ విషయాలు ఆల్రెడీ ఆదోన్లో ప్రతి ప్రజానికానికి తెలుసు. భూపాల్ అన్న అంటే ఆయన ఎట్లా ఉంటాడు, ఏం కథ అనేది. ఆయనకు ఒకటే, రాజకీయాల్లో పదవులతో అవసరం లేదు, అధికారంతో అవసరం లేదు. ఒకటే, ప్రతి పేదలకు కానీ, కార్యకర్తలకు కానీ, జనాలకు కానీ ఎక్కడైనా ఏదైనా సమస్య ఉందంటే ఆ సమస్యకు ముందుండి పోరాడి ఆ సమస్యను తీర్చగలిగిన వ్యక్తి మా భూపాల్. అధికారాలు శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు, వ్యక్తే శాశ్వతం. ఇక్కడ ఆ వ్యక్తి, అలాంటి వ్యక్తి మా భూపాల్ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ బర్త్డే వేడుకలో ఘనంగా జరుపుకున్నందుకు అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేన పార్టీ చెందిన మల్లప్పన్న గారికి అందరూ కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలా ఈరోజు మేమందరూ గర్వంగా చెప్పుకునే మా మిత్రుడు, ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఆప్తుడు, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఆపద్బాంధవుడు,
రాజకీయాలకు అతీతంగా స్నేహానికి విలువ ఇచ్చేటువంటి వ్యక్తి, ప్రేమకు చిరునామా అయినటువంటి నా బ్రదర్ కమ్ ఫ్రెండ్ భూపాల్ చౌదరి అన్న గారికి ఆదోని నియోజకవర్గ ప్రజల తరపున, జనసేన పార్టీ తరపున, మెగా పవర్ స్టార్ అభిమానుల తరపున, ఇక్కడ ఉన్నటువంటి నా స్నేహితులు బంధుమిత్రుల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ యుఎన్ యూపీఏ మరియు ఎఫ్ఎఫ్సిఐ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఉండి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం, ఉచితంగా ఖరీదైన మందులు ఇవ్వడం శుభాభి నందనమని ఎఫ్ఎఫ్సిఐ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు స్టాన్లీ థోమస్ అన్నారు. అనంతరం మాట్లాడుతూ బైబిల్లో ఉన్న రీతిగా ప్రజలకు సేవ చేస్తున్నామని, ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నిత్యం తమ సంస్థ ప్రార్థిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండాబత్తుల సుబ్బారావు, నియోజకవర్గ స్థాయి పాస్టర్స్ తదితరులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గంలో అత్యంత మేలుకరముగా, మరి ప్రజలందరికీ ఆశీర్వాదకరముగా ఈరోజు ఉండిలో ఉన్నటువంటి సేవకుల బృందం ఈ గొప్ప ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ని నిర్వహిస్తున్నందుకు పశ్చిమ గోదావరి జిల్లా ఎఫ్ఎఫ్సిఐ ప్రొటెక్షన్ ప్రెసిడెంట్ గా సేవకులందరినీ అభినందిస్తున్నాను. నిజంగా చాలా సంతోషం. ఈ రోజున మరి వారి కొరకు మేము నిత్యము ప్రార్థనలు చేయడమే కాకుండా క్రీస్తు ప్రేమను ఏదైతే మాకు సెలవిచ్చిందో మా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దాన్ని అక్షరాల జరిగిస్తూ క్రియారూపకంగా కూడా ఈ రోజున సేవకులైనటువంటి మేమందరం ఇక్కడ మరి అనేక మంది పేదలకు ఉచితముగా చాలా ఖరీదైనటువంటి వైద్యాన్ని భీమవరం వినాయక హాస్పిటల్స్ యొక్క యాజమాన్యం ద్వారా జరిగిస్తూ ఉన్నాం. ఈరోజు స్త్రీలకు సంబంధించిన అలాగే పురుషులకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.